హాయ్ ఫ్రెండ్స్, సోలాపూర్ స్టైల్ సుషీలా ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో కొద్దిగా వాటర్ తీసుకోవాలి. అందులో మురుమురాలు యాడ్ చేసుకోవాలి. మురుమురాలు వాటర్లో బాగా డిప్ అయ్యేంత వరకు ఉంచుకొని వాటర్ని తీసిపోయేలా బాగా ప్రెస్ చేసుకుంటూ ఒక ప్లేట్లో వేసుకోవాలి. మొత్తం మురుమురాలు మొత్తం అలాగే వాటర్లో యాడ్ చేసుకుంటూ మొత్తం డీప్ అయ్యాక ఒత్తి తీసుకుంటూ ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బాండి పెట్టాలి. అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కాక అందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకోవాలి. అవి బాగా చిటపట అనేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు మన టేస్ట్కి సరిపడా పచ్చిమిర్చి వేసుకోవాలి. కొద్దిగా కడిపత్త యాడ్ చేసుకోవాలి. అవన్నీ బాగా వేగేంత వరకు వేయించుకోవాలి నూనెలో. ఇప్పుడు కొద్దిగా వేయించి పెట్టుకున్న పల్లీలు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ పల్లీలు ఆయిల్లో బాగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి. బాగా ఫ్రై అయ్యాక ఒక 2 పెద్ద సైజు ఆనియన్స్ పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్ ఆయిల్లో బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 టొమాటోస్ని పొడవుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు బాగా మెత్తబడ్డాక ఇప్పుడు మనము వాటర్లో డిప్ చేసి పెట్టుకున్న మురుమురాలను అందులో యాడ్ చేసుకోవాలి. మొత్తం మురుమురాలను అందులో యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న మసాలా అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఆనియన్స్, టొమాటోస్, గ్రీన్ చిల్లీస్ అంతా మసాలా మొత్తం ఆ మురుమురాలకు పట్టేలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మన టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆ మురుమురాలు బాగా వేడెక్కేంత వరకు వేయించి కొద్దిసేపు అలాగే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే ఈ మురుమురాల సుషీలా రెడీ. సోలాపూర్ స్టైల్ మురుమురాల సుషీలా. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఇలా ఈజీగా చేసుకోండి. ఈ వీడియోని మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మోర్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.